వార్త ప్రసారం చేసిన ఛానల్ను వదిలేసి నిజాలు చెప్పే మీడియాపై కర్కశత్వం ప్రదర్శించే దుర్మార్గం ఇది. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైన కథనాలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. అసలు టీ న్యూస్ లో ఐఏఎస్లపై ఎలాంటి వార్త ప్రసారం కాకుండా అన్యాయంగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇటు కాంగ్రెస్ ముఖ్య నేత సీనియర్ మంత్రులే ఒకరి మీద ఒకరి లీకులు ఇచ్చుకుంటున్నారు. కానీ తమ భాగోతం బయటకు రాకుండా ప్రజానుకూల మీడియాను బలిపశువును చేస్తున్నారు. మంత్రుల అంతర్గత కుమ్ములాటలపై నుంచి దృష్టి మళ్లించే పన్నాగానికి పాల్పడుతున్నారు. నిజానికి ఎన్టీవీలో ఒక మంత్రిపై కథనం ప్రసారం అయితే దాన్ని వదిలేసి మిగతా మీడియాను టార్గెట్ చేస్తోంది రేవంత్ సర్కార్. ఎన్టీవీ భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి ప్రజల పక్షాన పనిచేస్తున్న మీడియా గొంతు నిలిమే నీచత్వానికి తెగబడుతోంది. ఎన్టీవీలో ప్రసారమైన కథనం వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చకుండా డ్రామాలు చేస్తోంది ప్రభుత్వం. టోటల్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కౌరవమూక కుటీల యత్నాలు మొదలుపెట్టింది. జనం పక్షాన పనిచేస్తున్న నిప్పు లాంటి మీడియాపై అక్కసు 420 హామీల అమలును ప్రశ్నిస్తున్న మీడియాను పగబట్టింది రేవంత్ సర్కార్. రెండేండ్లుగా ఇప్పటికే పలువురు జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వాన్ని నిలదీసే జర్నలిస్టులను జైలు పాల్చేశారు. అక్రమ కేసులు సెక్షన్లు బనాయించి జర్నలిస్టులను వేధిస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు. ఒకవైపు ప్రజా ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటూ ఇంకోవైపు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే వారిపై అణచివేత ప్రదర్శిస్తోంది ఈ ప్రభుత్వం. మంత్రులే ఒకరి భాగోతం ఒకరు బయట పెట్టుకుంటుంటే ప్రజా గొంతుకగా పనిచేసే మీడియాపై సర్కారు కక్ష సాధిస్తోంది. ఈ క్రమంలోనే టీ న్యూస్ ఛానల్ పై తప్పుడు కేసు పెట్టింది ఐఏఎస్ల సంఘం. కక్షతోనే తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ మీద తప్పుడు అభియోగాలు మోపారు. అసలు టీ న్యూస్ అంటే ఏమనుకుంటున్నారు? టీ న్యూస్ అంటే ప్రజా సమస్యలపై కొట్లాడే అగ్నికణం. టీ న్యూస్ అంటే జనం కోసమే కలం పట్టిన నిప్పురవ్వ. ఆడబిడ్డలను టార్గెట్ చేసే దిగజారుడు వార్తలకు మేం పూర్తిగా వ్యతిరేకం. అలాంటి చీప్ వార్తలను టీ న్యూస్ ఎన్నడూ ప్రసారం చేయదు. వ్యక్తిత్వాలను హనన చేసే హీనమైన విషపు రాతలకు టీ న్యూస్ లో ఆస్కారమే లేదు. ఇటు మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యవహారాలకు టీ న్యూస్ ఛానల్లో ఎప్పటికీ స్థానం ఇవ్వం. టీఆర్పీల కోసం వెంపర్లాడే దౌర్భాగ్యం టీ న్యూస్ కు పట్టలేదన్న విషయం ఈ పాలకులు తెలుసుకుంటే మంచిది. మాది సెన్సేషనలిజం కాదు, నిఖర్సైన జర్నలిజం. టీఆర్పీల దిగజారుడు వార్తలు మీ ఎల్లో మీడియాకి సొంతం. టీ న్యూస్ ఛానల్ ది రేటింగ్స్ పాకులాట కాదు. మాది తెలంగాణ ప్రజల కోసం ఎదురొడ్డి కొట్లాడే పోరుబాట. అలాంటిది తెలంగాణ హక్కుల కోసం పోరాడటమే మా ఇజం. కాంగ్రెస్ బీజేపీ ప్రాంతేతరుల ద్రోహాలను నిలదీయడమే టీ న్యూస్ లక్ష్యం. ఎల్లో ఛానల్ లాగా సంస్కారం లేని ఎల్లో జర్నలిజాన్ని మేం జనం మీద రుద్దం. అస్సలు దాన్ని ప్రోత్సహించాం. ఉద్యమంలో అయినా స్వరాష్ట్రంలో అయినా మాదెప్పుడు ప్రజాపక్షమే. జనం కష్టాలు సమస్యల పరిష్కారమే టీ న్యూస్ జెండా ఎజెండా. టీ న్యూస్ ఆశ శ్వాస ఎప్పటికీ తెలంగాణమే. మా అక్షరం ప్రజాహితం కోసమే. అలాంటి టీ న్యూస్ పై రేవంత్ సర్కారు కక్ష సాధింపులను తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ గొంతుకగా నిలిచిన టీ న్యూస్ ఛానల్ ను టచ్ చేస్తే ఈ గడ్డపారల తిరగబడుతుంది. తెలంగాణ గుండె చెప్పుడు జోలికొస్తే మాత్రం కాంగ్రెస్ గుండె చెప్పుడు ఆగిపోవడం ఖాయమన్నది సబ్బండ వర్గాల హెచ్చరిక.